1/2 kg చికెన్ తీసుకున్నానండి. 2 స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నా. 1 స్పూను సాల్ట్ వేసుకుంటున్నా. చికెన్ కబాబ్కు ఈ విధంగా కలుపుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నా. 1.5 స్పూను కారం వేసుకుంటున్నా. ఒక నిమ్మకాయ పిండుకోవాలి. ఇంకేం కలపాల్సిన అవసరం ఏం లేదు. ఇది కలుపుకుంటే సరిపోతుందండి, చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక కలుపుకొని ఒక 1/2 అవర్ అయినా సరే 1 అవర్ అయినా సరే మంచిగా కలుపుకున్న తర్వాత కబాబ్ చేసుకోవాలండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఆయిల్ వేసి మసాలా వేసి ఎప్పుడు వండుకుంటాం కదా, అప్పుడప్పుడు ఈ విధంగా కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్లా కలుపుకొని అన్నీ మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఈ విధంగా కలిపి పెట్టుకున్నానండి. 1 అవర్ అవుతుంది. మంచిగా ఇందాకనే బొగ్గులు రెడీ చేసుకున్నాను. అన్నీ మంచిగా అన్నీ కలిపేసుకున్న 1 అవర్ తర్వాతనే మనం కబాబు ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం మంట దగ్గర జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాలి. కబాబు తీసుకొని ఇలా గుచ్చుకోవాలి దీనికి. ఇలా అన్నీ పెట్టేసుకున్నాను. ఈ 2 ముందు పెట్టేసాను కాబట్టి కొంచెం కాలు ఉంటాయి, అగో కాలున్నాయి. మళ్ళీ తిప్పుకుంటూ ఉండాలి వీటిని. వన్ సైడ్ ఉండకుండా ఇట్లా అన్ని వైపులా తిప్పుతూ ఉండాలి మనము, లేకపోతే నల్లగా అయిపోతాయి, ఒకటే సైడ్ కాలుతాయి. మనం తిప్పుతుంటే అన్ని వైపులా సమానంగా కాలుతాయి. గట్టిగా అయిపోవాలి పీసులు, లేకుంటే పచ్చిగా ఉడకకుండా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా కావాలండి మంచిగా.